అంగన్వాడీ సోదరి మనందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణ అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. మరి అందుకు తగ్గట్టుగానే వారికి జీతాలు కూడా చెల్లించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకి బడ్జెట్లో కేటాయింపులు జరపాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ నెల 9న వరంగల్ జిల్లా హార్జా తండాలో శ్రీకారం చుట్టబోతున్నటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే అంగన్వాడీల్లో ఇక ప్రీ ప్రైమరీ విద్యని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారైతే స్వయంగా ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి ముఖ్యమైన అప్డేటు, మరి ఆ ప్రారంభించే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అంగన్వాడీ టీచర్ల ఆయాలకి ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారు అనే అంశంపై కూడా ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి అంగన్వాడీల సమస్యలు ఏంటి, ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి బాధ్యతలు ఏంటి అనే విషయంపై కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. విషయంలోకి వెళ్తే ఈ నెల 9న వరంగల్ జిల్లా హార్జా తండాలో శ్రీకారం, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. కలెక్టర్ సత్య శారద ఇక్కడ క్షేత్రస్థాయిలో విజిట్ చేసినటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. అంగన్వాడీ టీచరు, ఐసిడిఎస్ అధికారులు, కలెక్టర్ ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక అంగన్వాడీల్లో ప్రాథమిక విద్య సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ప్రారంభిస్తున్నారు కాబట్టి మరి ఆ రోజు మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా చేశారు. మరి వారికైతే మినీ జీతమే ఇస్తున్నారు. వెంటనే వారికి మెయిన్ అంగన్వాడీల జీతం ఇచ్చే విధంగా మరి సీఎం గారు ఆ రోజు ప్రకటిస్తే బాగుంటుంది. అదేవిధంగా రిటైర్మెంట్ తీసుకున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలకి మరి టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు ఇచ్చే విధంగా మరి రిటైర్మెంట్ బెనిఫిట్ ప్యాకేజీపై జీవో తీయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా అంగన్వాడీ ఆయాలకి టీచర్లుగా ప్రమోషన్, అంగన్వాడీ టీచర్లకి గ్రేడ్ 2 సూపర్వైజర్గా ప్రమోషన్, ఈ విధంగా ప్రమోషన్ ఛానల్ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా అంగన్వాడీల సమస్యలు తీర్చాల్సి ఉంది. అంగన్వాడీల్లో పెండింగ్ ఉన్న బిల్లులు మొత్తం కూడా వెంటనే విడుదల చేయాల్సి ఉంది. ఇక అంగన్వాడీలపై ఈ యాప్ల భారం తగ్గించాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. వీటన్నిటిపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 9వ తేదీన మరి వరంగల్ నుంచి మరి పరిష్కారానికి కొన్ని వరాలు ప్రకటిస్తే బాగుంటుంది. ప్రభుత్వం కూడా మరి ఐసిడిఎస్ శాఖ అధికారులు కూడా ఈ దిశగా ఆలోచిస్తారని చెప్పి ఆశిద్దాం. ఇక్కడ విషయంలోకి వెళ్తే ఇకపై పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రాథమిక విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అన్నారు. గురువారం ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని హార్జా తండాలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో మోడల్ అంగన్వాడీ కేంద్రంగా హార్జా తండా సెంటర్ను ఎంపిక చేసినట్టు ఆమె చెప్పారు. ఈ నెల 9న అంటే సెప్టెంబర్ 9వ తేదీన అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక విద్య అమలు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో ప్రారంభిస్తారని వివరించారు. ఈ మేరకు జిల్లాలోని హార్జా తండా అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపిక చేశామన్నారు. ఈ సెంటర్లో 12 మంది పిల్లలున్నారని, 3వ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యను అందిస్తారని చెప్పారు. అంగన్వాడీ టీచర్తో పాటు మరో 2 ఉపాధ్యాయులను నియమించే అవకాశాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ స్టేట్ జాయింట్ డైరెక్టర్ రాకేశ్వరరావు, పోషణ్ అభియాన్ స్టేట్ కన్సల్టెంట్ శివాల్కర్, జిల్లా సంక్షేమాధికారి హైమావతి, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ కార్తిక్, సిడిపిఓలు, తర్వాత అంగన్వాడీ టీచర్ సరోజన తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూస్తే ఫస్ట్ అంగన్వాడీ కేంద్రాల్లోనే 3వ తరగతి వరకు విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. దానికి ట్రయల్ రన్గా మోడల్గా మరి వరంగల్ జిల్లాలోని హార్జా తండా అంగన్వాడీ కేంద్రాన్ని అయితే ఎంపిక చేశారు. దీంట్లో 3వ తరగతి వరకు అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1st, 2nd, 3rd క్లాస్ వరకు ఈ అంగన్వాడీ కేంద్రంలోనే బోధిస్తారు. దీనికి సంబంధించి ఇంకా 2 అదనంగా టీచర్లు కేటాయిస్తారట. ఇక్కడ ఆ ట్రయల్ రన్ చూసి ఆ మోడల్ అంగన్వాడీ ఏ విధంగా పనిచేస్తుందో చూసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో 3వ తరగతి వరకు ప్రీ స్కూల్ అందించాలని చెప్పేసి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పటికే తెలంగాణలో మరి విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ విద్యా కమిషన్ కూడా ప్రీ ప్రైమరీ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పులపై ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పిస్తుంది. మొత్తానికైతే ఇప్పుడైతే సెప్టెంబర్ 9వ తేదీన వరంగల్ జిల్లా హార్జా తండాలోని అంగన్వాడీ కేంద్రంలో అయితే 3వ తరగతి వరకు విద్యను అందిస్తారు. మరి ఆ రోజు ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క జీతాల సమస్యను,
పెన్షన్ సమస్యను, గ్రాట్యుటీ సమస్యను, పెండింగ్ బిల్ సమస్యలను, ఖాళీ పోస్టుల భర్తీ సమస్యలను, అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల నోటిఫికేషన్ సంబంధించి కానీ ప్రతి అంశాన్పై కూడా కొన్ని వరాలు ప్రకటిస్తే అంగన్వాడీ టీచర్లు ఆయాలు చాలా ఉత్సాహంగా పనిచేసి అంగన్వాడీ వ్యవస్థని అభివృద్ధిలోకి తీసుకొచ్చి చిన్నారులకి, గర్భిణీలకి, బాలింతలకి మంచి పోషకాహారాన్ని అందించడంతో పాటు చిన్నారులకు మంచి ప్రీ స్కూల్ అందించడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, అంగన్వాడీ యూనియన్లు విజ్ఞప్తి చేసేది ఏంటంటే అంగన్వాడీ టీచర్ల జీతాలు, ఆయాల జీతాలు వెంటనే పెంచాలి, కనీస వేతనం అమలు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగుల సమానత్వం గుర్తించాలని చెప్పి వారినైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ దిశగా ముందుకు పోతుందని చెప్పి ఆశిద్దాం. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు కూడా కింది స్థాయి నుంచి వచ్చి అందరి బాధలు తెలిసిన వ్యక్తిగా మరి వారు కూడా మరి సీఎం గారికి సూచించి అంగన్వాడీల సమస్యలు తీరుస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.